అంకుల్. హాయ్ అమ్మా. ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేశారు. వింధ్య లోపలుందా? అవునమ్మా, లోపలుంది. వెళ్ళు. ఏమైంది అంకుల్, ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబే అదేం లేదమ్మా, వింధ్య వెయిట్ చేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, మీరిక్కడే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? అవతల గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు కదా, అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా. వెళ్ళండి. జై బంటి. అమ్మగారు, ఏంట్రా ఈ కలరు? ఎరుపు రంగు మనకి కలిసి రాదని చెప్పాను కదా. తప్పైపోయింది అమ్మగారు, వెళ్ళి షర్టు మార్చుకొని వస్తాను. వెళ్ళు. వింధ్య, సంధ్య, వింధ్య నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానే. ఇది మా ఆయన నా కోసం నేసిన చీర. ఈ కలర్ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. చాలా బాగుంది. ఈ రోజు ఫంక్షన్ లో ఈ చీర కట్టుకో. ఇది పాప కోసం ఆయన చేతుల మీదుగా నేసిన డ్రెస్. ఎంత బాగుందో. ఉండు, నేను ఎప్పుడే చీర మార్చుకుని వస్తాను. జై కార్తీక్, పంతులు గారు కూడా వచ్చేసారా? అమ్మాయి ఎక్కడుంది? లోపల రెడీ అవుతుందమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు వాణి. కాస్త నవ్వు మొహం పెట్టండి. వింధ్య ఏంటి ఇంకా రాలేదు? సంధ్య, ఎలా ఉంది? బాగుందా? నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, కుర్చీళ్ళు సర్దుతాను. వింధ్య, నువ్వేంటిక్కడ? అదేంటత్తయ్య అలా అడిగారు? ఓ, అందరూ కింద ఉంటే నువ్విక్కడేంటి అని అడుగుతున్నారా? నేను రెడీ అయ్యే వరకు నాకు తోడుగా ఉండమని నేనే చెప్పాను. 2 minutes లో వచ్చేస్తాం అత్తయ్య, నువ్వు త్వరగా పెట్టవే. ఆగో, ఈ చీర ఎవరు తెచ్చారు?
నేను నీకోసం తెచ్చిన చీర ఇది కదా? అత్తయ్య, ఈ కలర్ చీర నాకు ఇష్టమని సంధ్య తీసుకొచ్చింది. చూడండి ఎంత బాగుందో. నాకు నచ్చలేదు. ఈ కలర్ నాకు సెంటిమెంట్. అర్జెంటుగా ఈ చీరని మార్చేసేయ్. ఈ డ్రెస్ ఏంటి? పాప కూడా ఇదే కలర్ వేస్తున్నారా? ఈ కలర్ నా కంటికి కనిపించకూడదు. 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను. నాకు నచ్చని కలర్ నీ ఒంటి మీద ఉండకూడదు, ఈ ఇంట్లోనూ ఉండకూడదు. పదే పదే ఎందుకు నాకు నచ్చని పనులు చేస్తున్నారు? మేం సంతోషంగా ఈ శుభకార్యం జరుపుకోవడం నీకు ఇష్టం లేదా సంధ్య? అయ్యో, అంత మాట అంటారేంటి? నాకు నిజంగా ఈ కలర్ మీకు సెంటిమెంట్ అని తెలీదు. 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే ఈ శారీని మార్చి వింధ్యని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. సారీనే, నువ్వైనా చెప్పాలి కదా ఈ కలర్ ఆవిడికి సెంటిమెంట్ అని. వెళ్ళి ఈ చీర మార్చుకునిరా. నువ్వు ఇష్టంగా తెచ్చిన చీర పాప కన్న తండ్రి తన చేతుల మీదుగా నేసిన డ్రెస్ కన్న వాళ్ళిచ్చింది. బిడ్డకి చెందకపోతే ఎందుకు ఈ జీవితం? ఏంటే, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడేమైందని? నేను నీకు తెచ్చిన చీర పాపకి డ్రెస్ వేస్తేనే బారసాలు జరుగుతుందా? ఇది మన పాప ఫంక్షనే. పాపమే ఆవిడ సెంటిమెంట్ అని చెప్తోంది కదా, దీంట్లో తప్పు పట్టాల్సిందేముంది? ఈ కలర్ ఆవిడికి నచ్చనప్పుడు మనం దీన్ని వేసుకోకూడదే. ప్లీజ్ నా మాట విను. పాప గురించి ఆలోచించు. ప్లీజ్ వెళ్ళవే, వెళ్ళు. అమ్మా, పాపని ఎవరి చేతుల మీదుగా ఉయ్యాలో వేయాలో వారి చేతికి ఆ పాపనివ్వండి. ఇంకెవరు పంతులు గారు? నా ఫ్రెండ్ వింధ్య. నువ్వు వేయకుండా వదిలి వెళ్ళిన అక్షింతలే సంధ్య. నువ్వు నీకు నచ్చిన డ్రెస్ నీ కూతురికి వేసుకోలేకపోయావు. కనీసం నీ చేతుల మీదుగా ఈ అక్షింతలు కూడా వేయలేకపోయావు. ఏం జరిగిందో తెలీదు. నువ్వెప్పుడు వెళ్ళిపోయావో తెలీదు. కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయావు. నేను నీ చేతుల మీదుగా నీ కూతురిని ఉయ్యాలలో వేయించాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు వదిలి వెళ్ళిన ఈ అక్షింతలు నీ కూతురి తలపైన పడాలి. నువ్వు తెచ్చిన డ్రెస్ నీ కూతురి ఒంటి మీద ఉండాలి. సంధ్య, నీ కూతురికి వాళ్ళ నాన్న నేసిన డ్రెస్ ఎంత బాగుందో. నువ్వు వేయాల్సిన అక్షింతలు ఇప్పుడు నేను వేస్తానే.
నా సంధ్యకు తన బిడ్డ ఫోటోలు పంపిస్తాను. కనీసం ఇలాగైనా తను తన కూతుర్ని చూసుకుని ఆనందపడుతుంది. రెడీ? ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. ఇది మీ అమ్మ తెచ్చిన డ్రెస్సే, మీ నాన్న నేసిన డ్రెస్. ఇది నీ ఒంటి మీద ఉంటే ఎంత అందంగా ఉన్నావో. ఈరోజు మన ఇంట్లో వచ్చిన అన్ని గిఫ్ట్లలో కల్లా విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ అమ్మ తెచ్చిన ఈ డ్రెస్సేనే. వింధ్యా, ఓ తల్లులు. వింధ్యా, నేను పదే పదే వద్దని చెప్తున్నా. ఎందుకు వింధ్యా ఇలా చేస్తున్నావు? నా మాట లెక్క చేయని నిన్ను ఏమనాలి? అత్తయ్య ప్లీజ్, మీ మాటకి గౌరవం ఇచ్చే కదా నేను చీరని మార్చుకున్నాను. ఫంక్షన్లో పాప డ్రెస్ కూడా మార్చేశాను. ఈ ఒక్కసారి నా కోసం అత్తయ్య ప్లీజ్. ఎందుకు వింధ్యా? ఎప్పుడూ లేంది నీలో ఈ మొండితనం కనిపిస్తుంది. ఆ రోజు కూడా ఇలాగే నాకంటే, నా మాట కంటే ఆ సంధ్యనే ఎక్కువని చెప్పి వెళ్ళిపోయావు. ఈ కుటుంబం నీ మెడలోకి తాళినిచ్చింది. ఈ ఇల్లు నీకు గౌరవం ఇచ్చి కోడలి స్థానాన్నిచ్చింది. ఆ సంధ్య ఏమిచ్చింది? ఎందుకింత మొండిగా బిహేవ్ చేస్తున్నావు? సంధ్య ఈ ఫంక్షన్కి రాకూడదు, వచ్చింది, అయినా సహించాను. నువ్వు తన చేతుల మీదుగా పాపను ఉయ్యాల్లో వెయ్యాలనుకున్నావు, అయినా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? అది నాకు నీ మీదున్న ప్రేమ. నీకు నా కోపం కనిపిస్తుందే కానీ నా ఆవేదన అర్థం కావడం లేదు. నేను అభ్యంతరం చెప్తుంది సంధ్య డ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి వద్దని కాదు, ఆ రంగు మనకి సెంటిమెంట్గా కలిసి రాదని. అత్తయ్య, ఈ కాలంలో కూడా ఈ రంగులు పట్టింపులు మీరు నమ్ముతున్నారా? వింధ్యా, నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. నా పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు మా అత్తగారు కట్టుకున్న రంగు ఈ రంగే. అంతెందుకు, నాకు మీ మావయ్యకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా నేను కట్టుకున్న రంగు ఈ రంగు చీరే. అప్పటి వరకు నేను కూడా నీలాగే సెంటిమెంట్ని సీరియస్గా తీసుకోలేదు. ఈ ఇంట్లో ఒక కోడలిగా, ఒక భార్యగా, ఒక అమ్మగా, ఒక అత్తగా, ఇప్పుడు నానమ్మగా నేను ఏం ఆలోచిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, అసలు నా బాధ ఏంటో నీకు అర్థం కావడం లేదు. సంధ్య తెచ్చిన చీరని నీ ఒంటి మీద నుంచి తీయించేస్తే నేను నీ మీద పెత్తనం చేస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను నీ గురించి, ఈ పాప గురించి, ఈ కుటుంబం గురించి ఎంత భయపడుతున్నానో అసలు నీకు తెలీదు వింధ్యా. మనకి కలిసి రాని రంగు పాప ఒంటిపైన ఉంటే ఎక్కడ ఏ అరిష్టం జరుగుతుందోనని నేనసలు ఎంత ఆవేదన చెందుతున్నానో నీకు అర్థం కావడం లేదు. రేపటి రోజున జరగరాంది ఏదైనా జరిగితే మనం కన్నీటికి కూడా సమాధానం చెప్పుకోలేని బాధని అనుభవించాల్సి వస్తుంది. వింధ్యా, నువ్వు ఎలాగైనా తీసుకో, కానీ నేను చెప్పాల్సింది సూటిగా చెప్తున్నాను, విను. ఇప్పటికే నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి, నా మాటను కాదని నాకంటే ఆ సంధ్య ఎక్కువ అని చెప్పి ఆ రోజు గడప దాటి చావింటికి వెళ్ళావు. 2, నేను వద్దని చెప్పి విసిరి కొట్టిన ఆ డ్రెస్సుని ఇప్పుడు పాపకి వేశావు. ఆలోచించుకో వింధ్యా, నీకు నా పద్ధతులు, పట్టింపులు వద్దు అనుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి నీ పుట్టింటికి వెళ్ళిపో. ఏంటత్తయ్య ఇది? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు? నేను సారీ చెప్తున్నాను కదా, ఇంకోసారి ఇలాంటిదే జరగనివ్వను. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే వెంటనే ఆ డ్రెస్ తీసేసి నాకివ్వు.
చెప్తుంది నీకే వింధ్య. ఆ డ్రెస్ కావాలా లేకపోతే అత్తగారి ఇల్లు కావాలా? ఇచ్చేస్తానత్తయ్య. పాప కోసం ఆయన చేతుల మీదుగా నేసిన డ్రెస్. వింధ్య, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సంసారం వేరు, స్నేహం వేరు. దేన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు. బంటి, అగ్గిపెట్టి తీసుకురా. ఇదిగోండమ్మా. అత్తయ్య, అత్తయ్య, వింధ్య, ఏమైందమ్మా? పాప ఇందాకటి ఏడుస్తుంది. నుంచి పాప ఏడుస్తుంది అత్తయ్య. పాప ఏడవడం ఏంటి? పాలు ఇవ్వలేదా అమ్మా? అవునమ్మా, ఆకలికి ఏడుస్తున్నట్టుంది. పాలు ఇవ్వచ్చు కదా. అత్తయ్య, ఎందుకో తెలీదు, నాకు పాలు రావడం లేదు. అదేంటమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎంత ట్రై చేసినా పాలు రావడం లేదు. వాణి, పాప బాగా ఏడుస్తుంది. అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకురా. పట్టుకోమ్మా, జాగ్రత్త. ఊరుకో తల్లి, లేదు, ఏడవకమ్మా. అమ్మ వింధ్య, ఇదిగో పాలు పట్టు. అత్తయ్య, పాప పాలు తాగడం లేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. ఏమండి, నాకేదో తేడాగా అనిపిస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. కార్ తీయండి. ఆ, పదండి. పదండి. అత్తయ్య గారు, వచ్చిన దగ్గర నుంచి పాప ఏడు పాప లేదు. నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది. నా పాపకేం కాదు కదా? డాక్టర్ గారు చూస్తున్నారు కదమ్మా, పాపకేం కాదు. నువ్వు కంగారు పడుకో. భగవంతుడా, నా మనవరాలకి ఏం కాకూడదు స్వామి. డాక్టర్ గారు, మా పాపకి ఎలా ఉంది? తనకేం కాలేదు కదా? పాపకి మీరు ఏ పాలు తాగించారు? తల్లిపాలు లేవని నేనే పోతపాలు పట్టించాను డాక్టర్. ఇంకెప్పుడు పాపకి బయట పాలు ఇవ్వకండి. తనకి ఆ పాలు పడవు. తల్లిపాలు తప్ప పాపకి ఎట్టి పరిస్థితుల్లో బయట పాలు ఇవ్వకూడదు. డాక్టర్ గారు, తనకి తల్లిపాలు ఇవ్వడానికి పాలు రావడం లేదు. మీరేమో బయట పాలు ఇవ్వొద్దు అంటున్నారు. మరి పాప ఆకలి తీరేదెలా? పాప ఏడు పాపేదెలా? వేరే మార్గం లేదండి. పాప ఎలా ఏడుస్తుందో మీరే వింటున్నారు కదా. పాప ఆకలి తీరాలంటే తల్లిపాలు కావాలి. ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో, త్వరగా ట్రై చేయండి. అత్తయ్య, నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంది. దాన్ని ఏడుపు నా గుండెల్ని పిండేస్తుంది. ఎలాగైనా దాని ఆకలి తీర్చాలి. ఏదో ఒకటి చేయండి అత్తయ్య. ఏడ్చి ఏడ్చి దానికి ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా వింధ్య, అలా మాట్లాడకమ్మా. పాపకేం కాదు. నేనేదో ఒకటి చేస్తాను కదా. వాణి,
సడన్ గా పాప ఏడుపు ఆగిపోయిందేంటి? ఏమై ఉంటుంది? అత్తయ్య, నా బిడ్డ. సంధ్య, వింధ్య, సంధ్య. పాప ఆకలితో ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. మీ పర్మిషన్ లేకుండా పాలిచ్చాను. తప్పైతే క్షమించండి. అమ్మ వింధ్య, సంధ్యకి పాలెక్కువై నొప్పితో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఈలోపు పాప ఆకలితో ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పాప ఆకలి తీర్చడానికి సంధ్య పాలిచ్చింది. తప్పుగా అనుకోవద్దమ్మా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందమ్మా? అమ్మా సంధ్య, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేవతలా వచ్చావు. నువ్వు రాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు పాప ఆకలి ఎలా తీర్చాలో మాకు అర్థమయ్యేది కాదు. ఏమైందండి? వింధ్య, అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? నా దురదృష్టమే. నాకు తల్లిపాలు రావడం లేదు, పాపకి పోతపాలు పడడం లేదు. డాక్టర్ ఏమో తల్లిపాలే ఇవ్వాలని చెప్తున్నారు. ఎంతసేపు పాప ఏడుస్తుంటే మేమెంత తల్లడిల్లామో తెలుసా? వింధ్య, వెళ్దాం పద. పదండి. ఒక్క నిమిషం అమ్మా సంధ్య. ఏమండి, చెప్తున్నాను కదా, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం వాణి. పాప ఏడుస్తుంటే ఎంతసేపు మనందరం ఎంత కంగారు పడ్డాం. డాక్టర్ కూడా ఎవరైనా డోనర్ని చూడమని చెప్పారు కదా. బాబు శ్రీకర్, మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలీదు. ఒక తల్లికి పాలు ఎక్కువయ్యాయి, ఒక తల్లికి పాలు తక్కువయ్యాయి. బిడ్డ ఆకలి తీర్చడానికి ఇప్పటికిప్పుడు మాకెవ్వరూ కనిపించలేదు. ఈ పూటంటే ఆకలి తీరింది, మరి రేపు? మీకు అభ్యంతరం లేకపోతే సంధ్య మా బిడ్డకు ఆకలి తీర్చగలదా? పసిపాప ఆకలితో ఏడుస్తుంటే మేమందరం తట్టుకోలేకపోయాం. అమ్మా సంధ్య, మా బిడ్డకి పాలిస్తావా తల్లి? అంకుల్, ఇంతకంటే అదృష్టం ఏ తల్లికి దక్కుతుంది? ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా బిడ్డ. సంధ్య, సరిగ్గా చెప్పావే. నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డే కదా? ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. అదే, సంధ్య బిడ్డకి పాలిస్తే ఈ బిడ్డ పైన తనకు హక్కు ఉంటుంది కదా. సంధ్య కూడా తనకి తల్లవుతుంది కదా అని అలా అన్నాను. సరే సరే, పదండి వెళ్దాం. వింధ్య, ఒక్క నిమిషం. పాపకి ఏ దిష్టి తగలకూడితే అది పాల కోసం ఏడవడానికి ముందే నేనొచ్చి దాని ఆకలి తీరుస్తాను. సరేనా? నువ్వు నావు కదే. ఇప్పుడు నా బిడ్డకి ఎలాంటి లోటు లేదు. నేను పడిన బాధ నా వింధ్యని పడనివ్వను. నేను కేవలం
బిడ్డ ఆకలి తీర్చడానికి వచ్చిన ఆయాని తప్ప హక్కు కోరేదాన్ని కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక అమ్మగా, ఒక అత్తగా మీకు ఆవేదన ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఆవేదన అపోహగా మారితే అది ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. కనీసం ఇలా అయినా నా స్నేహితురాలకి సహాయం చేశానన్న తృప్తితో ఉంటాను తప్ప నేనెప్పటికీ మీకు సమస్యని కాదు. దయచేసి నన్ను నమ్మండి. సంధ్య, ఎప్పుడొచ్చావే? నీకే కాల్ చేద్దాం అనుకున్నాను. పాపకి పాలిచ్చే టైం అయింది, త్వరగా రావే. వాణి, అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? సంజ అలాంటి అమ్మాయి కాదు. పాజిటివ్గా ఆలోచించు. సంజ తప్ప ఇప్పుడు మన బిడ్డకు వేరే ఆప్షన్ కూడా లేదు. అర్థం చేసుకో. కూర్చో. తీసుకోవే. నీ బిడ్డ ఎంత ఆకలితో ఉందో చూడు. ఏంటే? నాకు తల్లిపాలు రాక బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నానన్న బాధ ఉండేదే. కానీ నాకిప్పుడు ఆ బాధ అంతా తీరిపోయింది. ఇలా అయినా ఆ దేవుడు తల్లి బిడ్డని ఒకటి చేశాడు. ఈ బిడ్డ నా బిడ్డ కాదే, నీ బిడ్డ. కడుపు నిండా పాలు తాగింది. సంధ్య, ఈ బిడ్డ కారణ జన్మురాలే. ఒక విధంగా మనిద్దరిని ఇలా కలుపుతుంది. వింధ్య, మా ఆయన్ని ఇంకొన్ని డ్రెస్సులు రెడీ చేయమని చెప్పాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అత్తయ్య గారికి ఇష్టం లేని కలరు ఉండకూడదని చెప్పాను. నువ్వు పంపించిన ఫోటోల్లో పాప ఎంత అందంగా ఉందో తెలుసా? మా ఆయనకు కూడా బాగా నచ్చాయే. అది సరేనే, అసలు ఫంక్షన్లో ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయావు? ఎంత అడిగినా ఎందుకు చెప్పడం లేదు? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా. సరే, నిన్న ఫంక్షన్లో దీనికి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో తెలుసా? అరే, బారసాల రోజే బోలెడన్ని నగలు. మా అత్తయ్య అయితే వాళ్ళ అమ్మగారి నగలన్నీ నా బిడ్డకి అని చెప్పేసింది. దీని పెళ్లికి సరిపడా నగలొచ్చాయి. ఎంతైనా నా బిడ్డ అదృష్టవంతురాలు. నీకు తెలుసా సంధ్య, నా బిడ్డ పైన వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతయ్యకి, నానమ్మకి ఎంత ప్రేమో. రేపు నా బిడ్డ అలా నడుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వచ్చిన వాళ్ళంతా చూసి నాకంటే నా బిడ్డ చాలా అందంగా ఉందని చెప్తుంటే, నా బిడ్డను రేపు పెద్దయ్యాక హీరోయిన్ కంటే అందంగా తయారు చేస్తానని చెప్పానే. అందరూ నా మాటలకి విరగబడి నవ్వారు. ఒక విధంగా నా బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా జీవితమే మారిపోయిందే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదే. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సంధ్య, పాప నిద్రపోతుందే. సరే, ఈ పూటకి పాలు సరిపోతాయి. అవసరమైతే మళ్ళీ వస్తాను కదే. దగ్గరే కదా, కంగారు పడుకో. ఇక నేను బయలుదేరుతాను. ఉండవే, రాజేష్ని డ్రాప్ చేయమని చెప్తాను. ఎందుకే? ఎంత దూరం ఉందని? నేను వెళ్తాను కదా. ఏంటే, ఏమైంది? ఏమోనే, ఇందాకటి నుంచి ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుంది అంటారు కదా. అబ్బా, కీడు లేదు పాడు లేదు. మా అత్తగారిలాగా నువ్వు కూడా అనవసరమైన సెంటిమెంట్లు పెట్టుకోకు. కన్ను అదిరినంత మాత్రాన ఏమవుతుందే? సరే సరే, ఇక నేను బయలుదేరుతాను.
ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే బాయ్. మ్, ఏంటి చింతల్లి? హ? ఓ ఆగు. తీసుకో. ఎందుకండి ఇవి? నాకు ఏది ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేదు. నా మనవరాలి ఆకలి తీరుస్తున్నావు, దానికి ఫలితం ఇది. రుణం ఎప్పుడూ ఉంచుకోకూడదు. తీసుకో. నేను అమ్మని. ఏంటి? నేను అమ్మను అంటున్నాను ఆంటీ. నువ్వు కాకపోతే అమ్ముడు పోయే అమ్మలు చాలా మందున్నారు. మీకు సరిగ్గా అర్థం అవ్వడం లేదా ఆంటీ? నేను బిడ్డకు పాలమ్మను అంటున్నాను. ఆ దేవుడు నాకు పురిట్లోనే బిడ్డని దూరం చేసుండొచ్చు, కానీ అమ్మ ప్రేమని కాదు. ఆ ప్రేమ నమ్ముకోవాల్సిన స్థాయి ఇంకా రాలేదంటే అవసరం లేదు. నేను డబ్బిస్తుంటే కాదని వెళుతుందా? ఏమండి? ఏమండి? ఎవరు? సంధ్య అదే వింధ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా? అవును. నువ్వెవరు? నేను వింధ్యకి బాగా కావలసిన దాన్ని. తనను కలవడం కోసం వచ్చానమ్మా. నా కోడలికి కావాల్సిందానివా? నేను నిన్నెప్పుడు చూడలేదే. నీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చావు? దేనికోసం వచ్చావు? నిన్నే అడిగేది. అది పినిగారు. గుడ్ మార్నింగ్ వాణి. గుడ్ మార్నింగ్. పాప ఇంటికొచ్చాక ఈ ఇంట్లో మా గురించి ఆలోచించడమే మర్చిపోయావు. కాస్త మా గురించి కూడా ఆలోచించు వాణి. దేవుడా, ఆ 5 లక్షలు ఇవ్వలేనని తనకైతే ఫోన్ చేసి చెప్పాను, కానీ రాత్రంతా ఒకటే టెన్షన్. ఏ సమస్య రాకుండా నువ్వే కాపాడు తండ్రి. వింధ్య, నువ్వు చెప్పిన సారీ విలువ ఒక జీవితం. నీకే ఇంత నిర్లక్ష్యమైతే ఇక నేనేం చేస్తాను? అయ్యా కాఫీ తీసుకోండి. అరే బంటి, చిన్నబాబు లేచాడా? గుడ్ మార్నింగ్ డాడ్. అమ్మా మీ కాఫీ. వద్దు, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మామ్. లెల్లెల్లె. మేడం, ఎవరు?
అత్తయ్య, ఈవిడ మా పిన్ని, నాకు బాగా తెలిసిన ఆవిడ. ఆ, నా కోడలికి పిన్ని అవుతావు కదా. ఆ, ఏంటి ఈ టైంలో? సరే, వింధ్యని పిలుస్తాను. అమ్మా వింధ్య. మేడం, నేనొచ్చింది వింధ్య కోసం కాదు, మీకోసమే. నా కోసమా? ఎందుకు? మీకో నిజం చెప్పాలని వచ్చాను. మీ కోడలు ఆ సంధ్య కలిసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేస్తున్నారా? నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి మేడం. నాకు ఆ డబ్బు ఇస్తే మీకు ఆ విషయాన్ని చెప్తాను. ఐదు కాకపోతే 10 ఇస్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. అది అది పిన్ని గారు, మీరేంటి ఇక్కడ? ఎవరమ్మా నీకు పిన్ని? అసలు నీకు నాకు పరిచయమే లేదు. ఇంకా ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? పిన్ని గారు, ఏదైనా ఉంటే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మీరు లోపలికి రండి. ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు ఈవిడ నీకు పిన్ని వరుస అని చెప్పావు. ఈవిడేమో నువ్వు సంధ్య కలిసి మోసం చేస్తున్నారు అని చెప్తుంది. నిజం చెప్పాలంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. అత్తయ్య, ఆవిడ అలాగే జోక్ చేస్తుంది. తన మాటలేం మీరు పట్టించుకోవద్దు. పిన్ని గారు, ముందు మీరు లోపలికి రండి. ఆగు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆవిడేదో నిజం చెప్తానంటుంది కదా. మీరు చెప్పండి, సంధ్యా వింధ్యలు కలిసి మమ్మల్ని మోసం చేయడం ఏంటి? రేయ్, అమ్మాయి అవన్నీ పట్టించుకోవద్దని చెప్తోంది కదా, ఎందుకు అందరూ కలిసి వింధ్యను దోషిగా చూస్తున్నారు? అమ్మా వింధ్య, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పమ్మా. ఏమండి, మీరు కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు. అసలిప్పుడు నోరు విప్పాల్సింది వింధ్య కాదు, ఆవిడ. చూడు, నువ్వు అడిగినంత డబ్బు నేనిస్తాను. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. జరిగిందేంటో క్లారిటీగా చెప్పు. అమ్మా, మీ దగ్గర పెరుగుతుంది నిజంగా మీ మనవరాలు కాదు. ఆ బిడ్డ వింధ్య కడుపులో పుట్టలేదు, సంధ్య కడుపులో పుట్టింది. ఆ రోజు యాక్సిడెంట్లో వింధ్య కడుపుకు బలంగా దెబ్బ తగలడం వల్ల పురిట్లోనే బిడ్డ చనిపోయింది. మీకు మొహం ఎలా చూపించాలా అని ఈ వింధ్య ఏడుస్తూ ఉంటే సంధ్య వచ్చి తన బిడ్డనిచ్చింది. ఈ విషయం మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అంటే నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేశావా? సంధ్య బిడ్డని మా ఇంటి వారసురాలుగా నమ్మించి మా చేతే బారసాలు కూడా చేపించావా? రేయ్, నీ భార్య మనల్నందరినీ మోసం చేస్తుంటే ఇంకా చూస్తావేంట్రా? నేను దేన్నైనా సహిస్తాను, కానీ అబద్ధం చెప్పినా మోసం చేసినా నేనస్సలు సహించను. మనల్నందరినీ ఇంత మోసం చేసిన ఈ వింధ్యని బయటికి గెంటేరా. వాణి, నువ్వు తొందరపడకు. మన అమ్మాయి ఎప్పుడు ఇలా చేయదు. నా మాట విను. రేయ్, దాన్ని నువ్వు గెంటేస్తావా లేక నన్ను గెంటేయమంటావా? మమ్మల్ని మోసం చేసిన నువ్వు
ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. రేయ్ ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చేసిన తప్పుకి నా సంధ్య ప్రాబ్లంలో పడుతుంది. వచ్చి కారెక్కు. నా స్నేహితురాలు అని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అత్తయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్పేది కూడా వినకుండా, కనీసం ఒక మాట కూడా అడగకుండా పోలీసుల్ని పిలిచి హడావుడేంటి? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. రాజేష్ నైట్ తాగిన మత్తులో వచ్చి ఆ డబ్బు నాకిచ్చాడు. ఈ విషయం చెప్పేలోపే మీరంతా ఎంక్వైరీలు, పోలీసులు అంటూ హడావుడి చేసేశారు. 5 లక్షలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఈ విషయం చెప్పాలని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు. రాత్రి ఇచ్చిన విషయం ఉదయాన్నే మీకు చెప్పడం మర్చిపోయాను. ఇచ్చిన విషయం ఆయన కూడా మర్చిపోయారు. ఇప్పుడే వెళ్ళి నా దగ్గర దాచిన 5 లక్షలు తీసుకుని వస్తాను. వింధ్య, ఐదు లక్షలేంటి? పోయిన డబ్బు 20 లక్షలు కదా. సో 5 లక్షలకు లెక్క దొరికింది. ఇంకో 15 లక్షలు ఎక్కడున్నాయో తెలియాలి. చూడు, ఈ ఇంట్లో అన్ని చోట్ల సోదా చేశాం. ఇప్పుడు మీ ఇల్లు ఒక్కటే బ్యాలెన్స్. వచ్చి కారెక్కు. పదా. అయ్యో, ఏ తప్పు చేయని సంధ్య నా వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కే పరిస్థితి వచ్చింది. లేదు, సంధ్యని కాపాడుకుంటాను. సంధ్య! పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనివ్వు. అత్తయ్య ప్లీజ్, సంధ్యకే పాపం తెలీదు, తన అమాయకురాలు. మన బిడ్డ ఆకలి తీర్చడం కోసం, అది కూడా మనం అడిగితే పాపకి పాలివ్వడం కోసం వచ్చింది. తనని ఇలా అవమానించడం పాపం అత్తయ్య. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. మీరు చెప్తే పోలీసులు ఆగిపోతారు. సంధ్య పోలీసులతో ఇంటికెళ్తే అందరూ దాన్ని తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్క మాట చెప్పండి అత్తయ్య. సంధ్యని వదిలిపెట్టాలి, అంతే కదా? సంధ్య అమాయకురాలు అంటున్నావు, అంతే కదా? నిజంగా నీకు సంధ్య మీద ప్రేముంటే అన్యం పుణ్యం తెలియని సంధ్య బలైపోతుందని నువ్వు బాధపడేదానివి అయితే నిజం చెప్పు, ఆ దొంగతనం ఎందుకు చేశావు? చెప్పు వింధ్య, నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేశావు. దొరలా ఉండాల్సిన దానివి దొంగలాగా మారావు. ఎవరికోసం? ఎందుకోసం? నిజం చెప్పు. నువ్వు దొంగతనం చేయడం నేను చూశాను వింధ్య. ఇదేంటి, ఇంత రాత్రి వేళ వింధ్యకి ఆ గదిలో పనేంటి?
నా కోడలు దొంగతనం చేయడమేంటి? అసలు అంత డబ్బు దేనికి? తన ఇంట్లో తను దొంగగా మారడమేంటి? ఏంటి వింధ్య ఇది? ఏం జరుగుతుంది ఇంట్లో? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎలా ఉండేదానివి ఎలా తయారయ్యో? లేదు, నిన్నెవరో మార్చేశారు. ఇది నా కోడలు చేసిన పని కాదు. ఎవరో నీ చేత చేయించారు. చెప్పు, ఆ డబ్బు ఎవరికోసం తీశావు? నీ వెనక ఎవరో ఉండి నీ చేత ఈ పని చేయించారు. అత్తయ్య, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే అవసరం పడి తీశాను. అవసరమా? మాకు చెప్పని అవసరం ఏంటి? ఏంటా అవసరం? అత్తయ్య, అది బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. ఈ బిడ్డ నీ బిడ్డ. మాట్లాడు. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఈ ఒక్కసారికి వదిలేండి అత్తయ్య. నువ్వు చెప్పవని నాకు తెలుసు. నిజాయితీగా ఉండే నువ్వు ఎవరికోసమో ఇలా కప్పిపుచ్చుతున్నావని తెలిసే నేను కావాలనే పోలీసుల్ని పిలిపించాను. కావాలనే 5 లక్షలు పోతే 20 లక్షలని అబద్ధం చెప్పాను. నీ ఇంట్లో నువ్వు దొంగగా మారడం ఎవరికోసం? ఇప్పటికైనా చెప్పు వింధ్యా. మీకు దండం పెడతాను. నేను చెప్పలేనత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నువ్వు చెప్పలేవు. పోనీ నేను చెప్పనా? హ, ఆ సంధ్య భర్త శ్రీకర్ ఆ నందు దగ్గర అప్పు చేశాడు. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయమని టైం ఇచ్చాడు. సంధ్య అప్పు తీర్చడం కోసం స్నేహం అనే ముసుగులో నిన్ను ఈ విధంగా వాడుకుంటుంది. చివరికి నిన్ను దొంగగా మార్చేసింది. అంతే కదా జరిగింది? అత్తయ్య, మీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు. జరిగిన దానికి సంధ్యకి ఏం సంబంధం లేదు. తన అమాయకురాలు. అబద్ధం. సంబంధం ఉంది. బిడ్డకి పాలిచ్చి వెళుతుంటే నేను డబ్బులు ఇవ్వబోయాను. కాని తనేదో నీతిమంతురాలైనట్టు కాదని వెళ్ళింది. ఇప్పుడు నీ చేత ఈ తప్పు చేయించింది. అదే డబ్బు నన్ను అడిగితే ఆ పాలకి వెలకట్టేదాన్ని అనుకుని మొహాన ఇచ్చి పడేసేదాన్ని కదా. మరి ఇంతగా దిగజారాలా? పైకి ఒకటి లోపలొకటి నటించాలా? నా కోడలికి తప్పుడు ఆలోచనలు నేర్పి ఇలాంటి పనులు చేయిస్తే రేపు నీ గౌరవం ఏమవుతుంది? ఈ విషయం తెలిస్తే నీ భర్త నిన్నెలా చూస్తాడు? మీ మామయ్య నీ గురించి ఏమనుకుంటాడు? రేపు నీ కన్న బిడ్డ కూడా నిన్నెలా చూస్తుంది? హ, మహారాణిలా ఉండాల్సిన నా కోడలికి మరక అంటించిన సంధ్యకి నేను చేస్తున్నదే కరెక్ట్. ఈ పనిష్మెంటే కరెక్ట్. నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను, సంసారం వరకు నీ స్నేహాన్ని తీసుకురావద్దు అని. నిన్నటి వరకు నాకు ఆ సంధ్య మీద అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో ఛ! చూడు, అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను. ఇక మీదట ఆ సంధ్య మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు.